హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ జిలేబీ ఫిష్ ఫ్రై. నెల్లూరు స్టైల్లో జిలేబీ ఫిష్ ఫ్రైని సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. అంతేకాకుండా చేపలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చేపలకి పట్టించిన మసాలా అంతా ఆయిల్లో స్ప్రెడ్ అవుతుంది. అలా మసాలా ఆయిల్లో స్ప్రెడ్ కాకుండా చేపలు పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయ్యి ఆయిల్ క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా జిలేబీ ఫిష్ ఫ్రై కోసం జిలేబీలు తీసుకొని వీటిని శుభ్రం చేసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత వీటిని రెండు వైపులా ఈ విధంగా ఘాటులు పెట్టుకోవాలి. అప్పుడే మసాలా పర్ఫెక్ట్గా వీటిల్లోకి పడుతుంది. ఇప్పుడు 6 జిలేబీలకి మసాలా పట్టించడానికి ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్టు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ వేసుకోవటం వల్ల చేపలకు పట్టించిన మసాలా ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా చేపలకే ఉంటుంది. అందువల్ల ఆయిల్ కూడా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తరువాత చేపలకి ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. అన్ని చేపలకి ఈ విధంగానే అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు వీటిని ఆరబెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కనుక ఇవి వెంటనే డ్రై అయిపోతాయి. ఇప్పుడు 1 అవర్ తర్వాత చేపలు కూడా ఆరిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత చేపలు వేసుకొని మూత పెట్టి ఒక 7 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టుకొని వేయించుకోకపోతే ఆయిల్ చిటికలుగా పైన పడుతుంది. అందుకే మూత పెట్టుకొని వేయించుకోవాలి. తరువాత రెండో వైపుకు కూడా తిప్పి మరో 7 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అంటే మొత్తం మీద మూత పెట్టి రెండు వైపులా ఒక 14 మినిట్స్ వరకు వీటిని వేయించుకోవాలి. తరువాత మూత తీసి మరలా అటు తిప్పి 1 మినిట్, మరలా రెండో వైపుకు కూడా తిప్పి మరో 1 మినిట్, అంటే మూత తీసిన తర్వాత మరో 2 మినిట్స్ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవటం వల్ల జిలేబీలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా వేయించిన తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. మిగిలిన చేపల్ని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, నెల్లూరు స్టైల్లో జిలేబీ ఫిష్ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో జిలేబీ ఫిష్ ఫ్రైని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.